अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే ఈ యొక్క జీవితం ఇహలోక జీవితం ఒక మాయా అని, చాలా అల్పమైనది, చిన్నది అని, శాశ్వతమైన జీవితం పరలోకంలో ఉంది, మరణం లేని జీవితం స్వర్గంలో ఉంది అని, మరియు ఇంకా అనేక విషయాలు ఖురాన్లో ఉన్నటువంటి సూరా అల్ కాఫ్ 45-46 వాక్యాలు, సూరా యూనుస్ 24వ వాక్యం, మరియు సూరా అల్ హదీద్ 20వ వాక్యం, మరియు అలీ ఇమ్రాన్ 14వ వాక్యం, ఫాతిర్ 5వ వాక్యం, సూరా అత్ తకాసుర్ మొదటి 5 వాక్యాలు, మరియు సూరా అల్ అన్కబూత్లో 64వ వాక్యం ద్వారా మనం తెలుసుకోబోయే విషయాలు ఏమిటి అంటే ఈ యొక్క ప్రాపంచిక జీవితం, ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందచందాలు, పదవులు, అధికారము, వస్తువులు, ఆస్తిపాస్తులు, నగలు, సంపాదన, అధికారము, భూమి, ఇంకా ఇతర వాటిపై మనం ఎక్కువగా ప్రేమ పెంచుకోవద్దు అని ఖురాన్ మరియు హదీసుల్లో, ఇస్లాంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఒకరోజు ఖచ్చితంగా నశించే, పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, ఈ సృష్టిలో సృష్టించబడ్డ ప్రతిదీ నాశనం అవ్వక తప్పదు అని, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది అని, మనం చేసిన మంచి చెడు పాపపుణ్యాలు హరాం హలాల జీవితాన్ని బట్టి దేవుడు ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు మరణించిన ప్రతి ఒక్కరిని మళ్ళీ తిరిగి లేపి మన యొక్క కర్మలను బట్టి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు అని ఈ యొక్క ఖురాన్ వాక్యాల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉంటాడు మనకి. మరి మనం ఆశ పెంచుకోవద్దు వీటిపైన అని, సాదా సీదా జీవితం గడపాలి అని, మామూలుగా గడపడం చాలా మంచిది అని, మరి అసలైన జీవితం, మరణం లేని జీవితం దేవుని వద్ద ఉంది అని, అది కూడా ప్రళయ దినం తర్వాత, తీర్పు దినం తర్వాత ఇక మరణం లేని జీవితం ఆ రెండవ జీవితంలో మనకి అక్కడ ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అని, మరియు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు మనం జీవించిన ఈ యొక్క కర్మల ఆధారంగానే అక్కడ ఈ యొక్క స్వర్గంలో అనేక స్టేజెస్ ఉన్నాయి, నరకంలో కూడా అనేక స్టేజెస్ ఉన్నాయి. మరి ఇక్కడ మనం జీవించిన జీవితం ఆధారంగానే అక్కడ ఏది లభించాలన్నది ఈ యొక్క జీవితం ఆధారంగానే అది ఉంటుంది అని